హాయ్ అందరికీ, మేము లొకేషన్కి రీచ్ అయిపోయామండి. మేము కోటి దీపోత్సవానికి వచ్చాము. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు నేను దూరం నుంచే చూస్తాను, ఫస్ట్ టైం దగ్గర నుంచి చూడడము, ఇలా రావడము చాలా బాగా అనిపించింది. ఇంకా మేము కొంచెం ఎర్లీగా వెళ్ళాం కాబట్టి ఇంకా జనాలు మొత్తం రాలేదు, బట్ వస్తూనే ఉన్నారు, పబ్లిక్ ఫుల్ అయిపోతూనే ఉంది. మేమైతే చాలా స్టేజ్కి దగ్గర వరకు వెళ్ళామండి. దీని అంతటికీ కారణం మా హస్బెండ్. అండ్ ఆయన చాలా సేఫ్గా తీసుకొచ్చారు. అండ్ అక్కడ స్టాఫ్ కూడా చాలా మంచిగా ఏర్పాటు చేశారండి. వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా రిసీవ్ చేసుకున్నారు, మంచిగా కూర్చోబెట్టారు. అండ్ పబ్లిక్కి ఎట్లాంటి ఇది కాకుండా పిల్లలకి కన్నా కొంచెం భయం ఉండే. ఈ మధ్య అన్ని న్యూస్లో అవే చూస్తున్నాం కదా, తొక్కిసలాట ఇది అని, రష్ ఎక్కువ అని. ఈ బాబుని చూడండి, వీడిని అన్నే చూస్తున్నది, అందుకే కొంచెం వీడియో తీశాను. అండ్ ఇక్కడ వీళ్ళు అక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. సో వాళ్ళని చూడగానే చాలా బాగా అనిపించింది. అండ్ ఇలా మేము వాళ్ళతో కొన్ని ఫొటోస్ అండ్ సెల్ఫీస్ దిగాము. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత ఇక్కడ మేము చేసినది ఏంటంటే, ఫస్ట్ మా అక్క వాళ్ళు తొందరగా వెళ్ళిపోయారు. మా పెద్దక్క వాళ్ళు వస్తున్నారని చెప్పాను, వాళ్ళు తొందరగా వెళ్ళిపోయారు. వాళ్ళు ఒక ప్లేస్లో వెళ్ళిపోయారు, మేము ఒక ప్లేస్కి వచ్చేసాము. అక్కడ ఫోన్ సిగ్నల్ సరిగా వినిపించట్లేదు. చాలా కష్టపడి మేమైతే మొత్తం ఫ్రంట్కి వెళ్ళిపోయాము, అక్క వాళ్ళు మిడిల్లో ఉండిపోయారు. అది మాకు తెలియలేదు. సో లాస్ట్లో ఇంకా వెళ్ళిపోదాం అన్న టైంకి మేము ఒకసారి ట్రై చేసి వెళ్ళిపోదాం, ఎందుకంటే అక్క వాళ్ళని కూడా కలవాలి కదా. సో అందరం అనుకొని వచ్చామని లాస్ట్ మళ్ళీ వెళ్ళిపోయే ముందు కాల్ చేసాము. అప్పుడు ఆ టైంలో ఇంకా మా అక్క వాళ్ళైతే కనిపించారు. అప్పుడు నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే ఫ్రంట్లో ఇట్లా దీపాలు పెట్టే ఛాన్స్ లేదు. ఇక్కడ కొంచెం బ్యాక్ సైడ్ నుంచి ఉంది. మాకు వివిఐపి టికెట్స్, ఇవి విఐపి టికెట్స్. సో విఐపి టికెట్స్ ఉన్న వాళ్ళకి ఈ దీపోత్సవం, ఈ దీపాలు వెలుగు ఉంది. సో ఫైనల్గా మా అక్క వాళ్ళ దగ్గరికి వచ్చేసాము. మా అక్క ఆ ప్లేస్ అంతా ఆపిందంట మేము వస్తామని. సో మధ్యలో మేము కొంచెం లేట్ వెళ్ళేసరికి మేము ముందు అయిపోయాము, వాళ్ళు వెనక అయిపోయారు. సో అది కొంచెం కన్ఫ్యూజ్గా అయ్యి, బట్ ఫైనల్గా లాస్ట్కి అయితే కలిసాము. ఇక్కడ చూడండి, మా పొట్టోళ్ళందరూ సుబ్రహ్మణ్య స్వామికి ఒకటే తెగ అభిషేకాలు అయితే చేసేస్తున్నారు. అసలు మా వాడి డ్రెస్ మొత్తం కుంకుమ, పసుపు, అక్షింతలు, నూనెతో మొత్తం ఫుల్గా చేసుకున్నారు. అండ్ వీళ్ళిద్దరూ కూడా ఎవ్వరూ తగ్గట్లేరు. నాకు చాలా బాగా అనిపించింది. అంటే మనం ఇంట్లో డైలీ పూజలు, వ్రతాలు, నోములు ఇవన్నీ వాళ్ళకి చూపించడం వల్ల కొంచెం భక్తి అయితే కలుగుతుంది వాళ్ళల్లో అని అనిపించింది. ఎందుకంటే మన జనరేషనే టూ ఫాస్ట్, ఇప్పుడు జనరేషన్ ఇంకా ఫాస్ట్ ఉన్నారు. సో వాళ్ళకి ఈ భక్తి ఇవన్నీ తెలుస్తాయని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఎక్కడో కొంచెం మనమే కొన్ని